హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదివాసీ ట్రైబల్ లైఫ్ స్టైల్. ఈ రోజు మనం అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం మఠం దగ్గర ఉన్న మత్స్యగుండం జాతరకు వెళ్ళబోతున్నాం. పాడేరు జిల్లా కేంద్రం నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్స్యగుండానికి వెళ్ళాలి అంటే ప్రభుత్వం వారు నడిపే ఆర్టీసీ బస్సు గానీ లేదంటే ఆటోలు గానీ జీపులు గానీ ఎక్కవచ్చు, లేదా మన సొంత వెహికల్లోనైనా వెళ్ళవచ్చు. శివరాత్రి పండుగ రోజు తప్ప మిగతా రోజుల్లో ఆర్టీసీ వాళ్ళు బస్సులు అయితే మత్స్యగుండానికి నడపరు. మఠం అనే ఊరి దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెహికల్ మారాల్సి ఉంటుంది. అదే సొంత వెహికల్ అయితే డైరెక్ట్ గా మత్స్యగుండం దాకా వెళ్ళిపోవచ్చు. నేనైతే పాడేరు నుంచి కొంత దూరం బస్సు మీద వచ్చాను, ఆ తర్వాత ఆటో మీద కొంత దూరం వచ్చాను. అలా మొత్తానికి నేను మత్స్యగుండం అయితే చేరుకున్నాను. మీరు చూడొచ్చు, ఇక్కడ క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే నేను పండగ లాస్ట్ రోజు వచ్చాను. ఈ పండగ అనేది 3 రోజులు జరుగుతుంది జాతర. ఈ జాతర చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు అనమాట. పండగ అంటే కేవలం దైవ దర్శనం మాత్రమే కాదు కదా, అందుకే ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు వాళ్ళ వస్తువులను అయితే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. తినుబండారాలు కావచ్చు, గృహోపకరణాలు కావచ్చు, పిల్లల ఆట వస్తువు, బొమ్మలు, ఇళ్లలో రోజువారీ వాడుకునే వస్తువులతో పాటు ఇలా చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ప్రతి ఏటా మహాశివరాత్రికి జరిగే ఈ జాతర 3 రోజులు సందడిగా సాగుతూ ఉంటుందన్నమాట. ఈ మత్స్యగుండంలో పరమశివుడు మత్స్యలింగేశ్వర స్వామిగా వెలిశాడని భక్తుల నమ్మకం అన్నమాట. ఒకసారి ఏమేమి స్టాల్స్ పెట్టారు, ఏమేమి అమ్ముతున్నారు, మనకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ తర్వాత మనం ఇంకా దైవ దర్శనానికి వెళ్ళిపోవటం. పండగ రోజు కాబట్టి రద్దీ బాగా ఉంది. అదే మిగతా రోజులైతే రద్దీ అంతగా ఉండదు. దైవ దర్శనం ఈజీగా జరుగుతుంది అనమాట. ముందుగా ఇక్కడ ఉన్న శివుని దర్శించుకొని ఆ తర్వాత ఈ శివాలయం వెనకాతల ఉన్న మత్స్యగడ్డలో ఉన్న మత్స్య దేవతల్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. గుడి పక్కనే ఉన్న మెట్ల దారి గుండా కిందకు వెళితే గలగలపారే అందమైన వాగు ఉంటుంది. మేమైతే పెద్దగడ్డ అని పిలుస్తాము. అందులో ఒక మూల గుండంలో మత్స్య దేవతలు ఉంటాయని భక్తుల నమ్మకం. మత్స్య దేవతలను దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇలా మెట్ల మీద సాధువులు అయితే దర్శనమిస్తారు. వాళ్ళకు మనకు తోచినంత సహాయం అయితే చేయొచ్చు. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నేను చాలా సార్లు అయితే నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడైతే ఈ మెట్లు లేవు, అలాగే ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ కూడా లేదన్నమాట. ఇంకో విషయం ఏమిటంటే మత్స్య దర్శనానికి టికెట్ కలెక్షన్ కూడా పెట్టేశారు. ఈ గుడిని దేవాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత నుంచి టికెట్ కలెక్షన్ కూడా మొదలు పెట్టేశారు. అయితే ఇది మహాశివరాత్రి రోజు మాత్రమే ఇలా టికెట్లు అయితే తీసుకుంటారన్నమాట. మిగిలిన రోజులైతే తీసుకోరు. అడుగడుగున హెచ్చరిక బోర్డులు పెట్టారు. టికెట్ కు 10 రూపాయలు తీసుకున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు కానీ ప్రమాదాలు కానీ జరగకుండా అడుగడుగున పోలీసులు కూడా ఉన్నారు. మనం చూడబోయే మత్స్యగుండం ఇదే అన్నమాట. ఇందులోనే మత్స్య దేవతలు ఉంటాయని భక్తుల నమ్మకం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మత్స్య దర్శనం అయితే చేసుకున్నాను. తిరిగి ఇంటికి వెళ్ళిపోయే సమయం అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ మనం ఒక వ్యూ పాయింట్ ని కూడా చూపించాలని ఈ వ్యూ పాయింట్ ని అయితే మీకు చూపిస్తున్నాను. ఈ అందమైన వ్యూ పాయింట్ చూసేసిన తర్వాత వెళ్ళిన దారి గుండా కాకుండా వేరే దారి గుండా బయటకు రావాలని అనుకున్నాను. ఇక్కడ పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అలాగే పక్కనే అగ్నిమాపక దళాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరో పక్క కేశఖండనశాల కూడా ఉంది. భక్తులు ఎవరైనా సరే వారి జుట్టుని దేవునికి అర్పించాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళవచ్చు. టికెట్ 100 రూపాయలు తీసుకున్నారు. ఇకపోతే జాతర అంతా తిరిగి అలసిపోయి ఏదైనా తినాలి అనుకునే వాళ్ళు టిఫిన్ సెంటర్లు, నూడిల్ సెంటర్లు ఉన్నాయి. అలాగే మొక్కజొన్న కండలు కూడా అమ్ముతూ ఉంటారు, మీరు కొనుక్కొని తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.